వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పేరు HTML బేసిక్స్. HTML బేసిక్స్. సో HTML అంటే ఏంటి, దాని గురించి మనం ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ద బేసిక్ టెక్నాలజీ ఎలా నేర్చుకోవాలనేది మనం ఈ సెక్షన్లో చూద్దాం. సో టుడే అవర్ ఎజెండా, so this is our agenda for in this section. So first of all, in this agenda, the first point is the introduction to the web fundamentals. So మనం ఇక్కడ what is the web, so how it was works that web, so we will discussing about these things. సో మనం ఇక్కడ వెబ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అసలు ఏంటి వెబ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, సో దాంట్లో అసలు దాని ఫండమెంటల్ బేసిక్స్ ఏంటి అనేది మనం దీంట్లో తెలుసుకుందాం. సో వాటి యొక్క ప్రిన్సిపల్స్, అవి ఎలా యూజ్ అవుతాయి, మనకు ఎలా ఉపయోగపడతాయి అనేవి దీంట్లో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. సో గో హెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద థింగ్స్, సో first of all, so we can create the one web page. So how will you create the web page by using to the .html file? So so first of all, you should take then you can create the first new folder. You can give the any name. So I am I'm discussing about the HTML. See, already is there. So we should give the another name. So HTML 1. So next, after open this, so first of all, మనం HTML కోడ్ అనేది యూజ్ చేసుకుని మన వెబ్ బ్రౌజర్లో ఏవైతే ఉన్నాయో, మనకు కనిపించే వెబ్ బ్రౌజర్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి మనం ఎవ్రీథింగ్ మనం విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్ పేజ్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఈ ఫస్ట్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఈ HTML ఫైల్ అనేది, అసలు HTML ఫైల్ అంటే ఏంటి, సో HTML ఫైల్ ద్వారా వెబ్ పేజ్ ఎలా క్రియేట్ అవుతుంది, సో వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అసలు ఇప్పుడు ఈ కోడ్ అంతా, HTML ఫైల్లో ఉన్న కోడ్ అంతా మనం రాయాలంటే, మనకి వాటిని మోడిఫై చేయాలన్నా, ఏదన్నా కోడ్ రాయాలన్నా సరే, మనకి ఫస్ట్ ఎడిటర్స్ మనకు కావాలన్నమాట. అంటే ఒక టూల్స్ అన్నమాట, టూల్స్ లాగా యాక్టివేట్ అవుతుంది. సో దాంట్లోనే మన ఫ్రేమ్ వర్క్స్ అంటాం. సో ఏంటంటే ఆ టూల్స్ అనేవి ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఎడిటర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఎడిటర్స్ అనేవి నోట్ ప్యాడ్, మీకు నోట్ ప్యాడ్ గురించి తెలిసే ఉంది. సో నోట్ ప్యాడ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎడిటర్. సో నేను ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. సో ఈ ఫైల్ని, సో ఎప్పుడైతే నేను ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నానో, న్యూ ఫైల్, when I will create the new file by using the, suppose we can give this basic HTML file already is there, the basic. So I just make the basic .html file. So when you can give the .html file. So then after the saving this file, what will happen, let you see here in this inside of the folder. So let's check when you will go back. So suppose if you have write something, so here any code, so what will happen, let's save here. But where was this file is saved, I will show you. We have not saved. Where
is the saved this file? So this file is not saved here, so we will save as in that not saved properly here HTML. The basic.html file is not saved properly. You can select all files. So now will be clear. So let's check here. So save that code. This already exists, so you should change the names. The basic file .html. Then you can make after when you will save this, that file will be saved in that folder. Oh shit, here saved, not here. What's the problem, bro? So shit, this path is our path is different. So this is our folder. So now we will see in a proper manner it will be saved. సో ఇక్కడ కరెక్ట్గా మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ సేవ్ అవ్వగానే మన ఫోల్డర్లో వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ .html ఫైల్ ఏం చెప్పింది, ఒక వెబ్ పేజ్ అని క్రియేట్ చేయమని చెప్పింది. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో హియర్ ఇక్కడ వెబ్ పేజ్ అంటే ఏంటి, DOM అన్నమాట. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది మనకి ఇక్కడ ద ఇంటర్నల్ వెబ్ పేజ్ ప్రాపర్టీస్ బేసిక్ గా when you will choose to save the .html file, then automatically the web page created by like this way. So here Edge browser showing. So when I will open this, browser, so here, so our file path name will came here. Already మన ఫైల్ పాత్ అనేది, మన ఫైల్ ఎక్కడ సేవ్ అయ్యిందో అక్కడ పాత్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం HTML1 అనే ఫోల్డర్లో బేసిక్ .html ఫైల్లో మనం ఈ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం ఇక్కడ మనం ఈ బ్రౌజర్లో చూడగలుగుతాం. ఓకే. ఇప్పుడు మనం .html ఫైల్లో ఏదైతే కోడ్ రాస్తామో, అంటే ఇప్పుడు .html ఫైల్ అంటే ఒక కోడ్ ఎడిటర్ అని చెప్పాను, అంటే నోట్ ప్యాడ్ అనేది ఎడిటర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏదైనా ఏదైనా రాశాను అనుకో, దీన్ని ఏదైనా సేవ్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనం ఏదైతే రాసామో అది మొత్తం ఇక్కడ, సో P అనేది పారాగ్రాఫ్ ట్రాక్. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. I will explain in upcoming section. So each and every one, that is the P tags. Okay. So which type of the tags is there? So I will explain all tags. Okay. About that all tags also in upcoming sections. I will explain that. So next, so that is the basic way how to create the HTML file. So and also Notepad. So that is one of the editor. Another editor. So Notepad ++. It is advanced. So Notepad ++. So you can also utilize and you can edit code also. Okay. So that HTML code you can also edit in this Notepad ++ also. So that is the one. So that is, so until now we are discussing about that editors too. We got that information right now until now. So ఇప్పుడు మనం ఇప్పటి వరకు రెండు కోడ్ని ఎలా మనం ఎడిట్ చేయగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం. సో ఆ కోడ్ని ఎక్కడ ఏ ఫైల్స్లో ఏ టూల్స్ యూస్ చేసుకుని మనం కోడ్ రాయగలుగుతాం అనేది తెలుసుకున్నాం. అదే ఆ కోడ్ టూల్స్ ఏంటి, Notepad, Node++ అన్నమాట. సో నెక్స్ట్ ఫర్దర్ we will move on that another editor, that is the Visual Studio. That is a Visual Studio Code. So this one is the Visual Studio Code. So this is also another new one of the code editor. So how to it works based. So
how to create by using this Visual Studio. So how మీరు ఎలా అనేది HTML ఫైల్స్ ని క్రియేట్ చేయాలో, ఏదైతే ఈ విజువల్ స్టూడియో నోట్ ప్యాడ్ ఎడిటర్ ఉందో సో దాన్ని ఉపయోగించుకుని ఎలా కోడ్ ఎడిటర్ చేయగలుగుతాం అనేది మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ how to it was work and also how was it works, and also uh, how to make the new files based by the using of this Visual Studio. So we will soon we will explain everything. So let's go for. So it will take some time, so we wait for that. So I am going the two here. First of all, see here this the which is showing on the appearance of the in front of the view, so that view enter these, we are called this the Visual Studio code. So here, so I want to create some new files. So here the someone previously files was executed, so no need to use that one. We will make some new one by using this Visual Studio. Okay, we already have what we had the created in previous section. What we had created the .html file already created. So we can open that file. సో మనం ఇందాక ఓపెన్ చేసి ఇందాక ఫైల్ క్రియేట్ చేసాం కదా .html ఫైల్ అనేది, అది మనకి ఇక్కడ ఆల్రెడీ HTML ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే when you will select this HTML1 folder, then after that you can open that folder, then inside which is the inside the files have is there, so that all those files will be the inserting into this Visual Studio. Then after, so let's see here, move on, what will happen. So it will come soon, it will take some time. So the file came here, but here no, not like this proper manner to importing that file. So this is the correct way. The previously what I should here choose in open file only, but you should choose the open folder. So this is the shortcut keys, Control plus K and Control plus O, that is shortcut for the opening these folders. So like so now I am selecting that our folder. So when I select that folder, then inside which is the folder that have the some files, that much files will be the open in this code. So after importing like this way, here the all files will be showing in this Visual Studio. సో మనం అక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్స్ అనేవి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ మనం ప్రీవియస్గా మనం అంతకు ముందర మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఫైల్స్ మొత్తం ఇక్కడ మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట ఓపెన్ చేసుకున్న తర్వాత. సో ఇందాక ఆ నోట్ ప్యాడ్ లో మనం ఇందాక ప్రీవియస్ గా వెన్ ఎవర్ వీఆర్ రోట్ ది నోట్ ప్యాడ్, దట్ కోడ్ హియర్ ఆల్సో వీ కెన్ సీ హియర్, దట్ ఈస్ ద p ట్యాగ్. సో మనం అంతకు ముందు నోట్ ప్యాడ్ లో ఏదైతే రాసామో ఆ కోడ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లెట్ యూ సీ హియర్ what visible in previous section, that file, the type of the code, the p tag is there, so that code also here visible. So let you show let you see here whatever so want to require the code, you can make you can write here. సో మీకు ఏదైతే కోడ్ కావాలో HTML కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ఇక్కడ రాయవచ్చు. ఫస్ట్ అసలు HTML ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, మన షార్ట్ కట్ కీ ఏంటంటే ఎక్స్క్లమేటర్ ప్రెస్ చేసి మనం ఎంటర్ చేయగానే అసలు ఫార్మేట్ HTML ఫార్మేట్ అనేది కోడ్ అనేది మళ్ళీ డిఫాల్ట్గా ఇలా క్రియేట్ అయిపోతుంది. దిస్ ద షార్ట్ కట్. ఇక్కడ చూడండి బబుల్గా ఉంది కదా, ఇలా వైట్ కలర్ బబుల్ ఉంది కదా, అంటే అది సో అక్కడ మనకి ఫైల్ అనేది సేవ్ అవ్వాలి. ఇప్పుడు ఫైల్ Control S అనేది
అనే బటన్ మనం కంట్రోల్ S షార్ట్ కట్ కి ఎంటర్ చేయగానే సేవ్ చేయగానే సో ఫైల్ సేవ్ అవుతుంది. మనం ఏదైతే బ్రౌజర్ ఇందాక చూసామో ఆ బ్రౌజర్